ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఎదురుచూసే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ల్లో పాకిస్తాన్పై విరుచుకుపడి భారత ఆటగాళ్లు సృష్టించిన మరపురాని చిరస్మరణీయ విజయాల గురించి చెప్పాలంటే 2003 వరల్డ్ కప్లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్పై 98 పరుగులు చేసి పాక్ బౌలర్లను వణికించాడు. ఈ మ్యాచ్లో చేసిన 98 పరుగులు సెంచరీ కన్నా చాలా విలువైనవి. షోయబ్ అఖ్తర్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, అబ్దుల్ రజక్ లాంటి పాక్ డెడ్లియెస్ట్ యూనిట్ను ఎదుర్కొంటూ షోయబ్ అఖ్తర్ 150 స్పీడ్తో వేసిన బంతిని థర్డ్ మ్యాన్పై కొట్టిన సిక్స్ అభిమానుల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ నాయకత్వంలో భారత్ పాకిస్తాన్ను ఓడించి ఇండియా మొదటిసారిగా టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. ఇర్ఫాన్ పఠాన్ 4 ఓవర్లు వేసి 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. చివరిలో 2 ఓవర్లు వేసిన ఆర్పీ సింగ్, జోగేంద్ర శర్మ చూపించిన ధైర్యం భారత క్రికెట్ చరిత్రను మార్చేసింది. ధోనీ యుగానికి నాంది పలికింది. 5 పరుగుల తేడాతో విజయాన్ని సాధించి పాకిస్తాన్ కలను నిరాశపరిచారు. మహేంద్ర సింగ్ ధోనీ తన నాయకత్వంతో ఇచ్చిన ఈ గెలుపు ప్రపంచానికి భారత ఆట గురించి తెలిసేలా చేసింది. పాకిస్తాన్కు నిద్ర లేకుండా చేసింది. 2024 టీ20 వరల్డ్ కప్లో బ్యాట్తోనే కాదు బాల్తో కూడా మ్యాచ్ను గెలవచ్చు అని నిరూపించాడు జస్ప్రీత్ బుమ్రా. కేవలం 24 బంతులు వేసి పాకిస్తాన్ ఓటమిని నిర్ధారించాడు. బుమ్రా వేసిన బంతులు కురుక్షేత్రంలో అర్జునుడు సంధించిన బాణాల కన్నా భయంకరంగా పాకిస్తాన్ బ్యాటర్లకు వణుకు పుట్టించాయి. 24 బంతులు వేసి కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. పాకిస్తాన్పై బుమ్రా అద్భుత విజయాన్ని సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా తన పర్ఫార్మెన్స్తో పాకిస్తాన్పై ఆధిపత్యాన్ని చెలాయించాడు. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో 40 పరుగులు చేసి 3 వికెట్లు తీసుకుని ఆల్రౌండ్ షోతో పాకిస్తాన్ బౌలర్లని, బ్యాట్స్మెన్స్ని కుమ్మి కుదిపేశాడు. మ్యాచ్ మొత్తాన్ని తన కంట్రోల్లో చేసుకుని తన ముద్ర వేసి పాకిస్తాన్కు చుక్కలు చూపించాడు. అదే టోర్నమెంట్లో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పూర్తిగా గెలిచేసిందనుకున్న మ్యాచ్ను 0% ఇండియా గెలుపును 100% ఇండియా గెలుపుగా మార్చి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి 90,000 మందికి పైగా ప్రేక్షకుల ముందు మెల్బోర్న్ స్టేడియంలో ఇండియా పూర్తిగా ఓడిపోయే సిచ్యువేషన్లో 53 బంతుల్లో 82 పరుగులు చేసి పాకిస్తాన్పై భయంకరమైన విజయాన్ని సాధించాడు. ముఖ్యంగా హరీష్ రావు వేసిన 19 ఓవర్లలో బ్యాక్ టు బ్యాక్ 2 సిక్స్లు వేసి తన ఫియర్లెస్ బ్యాటింగ్ను ప్రపంచానికి చూపించాడు. పాకిస్తాన్ అభిమానుల గుండెల్లో పీడకలగా నిలిచాడు. చివరి ప్లేయర్ గురించి తెలుసుకునే ముందు నా కంటెంట్ నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరినైనా నేను మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. చివరిగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఈ అద్భుతాలకు ఏమాత్రం తక్కువ కానీ మహా విధ్వంసం గురించి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఓడిఐ వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్పై ఎక్కువ పరుగులు చేసిన, మాస్ బ్యాటింగ్ చేసిన హిట్ మ్యాన్ గురించి, రోహిత్ శర్మ గురించి. 2019 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఎదురుచూసిన మహాసమరం. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో భారత్ ముందుగా బ్యాటింగ్ దిగింది. రోహిత్ శర్మ గ్రీజులోకి వచ్చి మొదటి బంతి నుంచి అతని ఉద్దేశం పాకిస్తాన్ బౌలర్లపై విధ్వంసం చేయడం. షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, వహాబ్ రియాజ్ ఎవరు బౌలింగ్ చేసినా రోహిత్ బ్యాట్ నుంచి బౌండరీలే వచ్చాయి. కవర్ డ్రైవ్స్, ఫుల్ షాట్స్, హుక్ షాట్స్, ప్రతి షాట్ ప్రేక్షకులను కుర్చీలోంచి లేపేది. పాకిస్తాన్ బౌలర్స్ ఎంత ప్రయత్నించినా రోహిత్ను ఆపలేకపోయారు. ఫలితంగా 113 బంతుల్లో 140 పరుగులు, 14 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు చేశాడు. ఇది కేవలం సెంచరీ మాత్రమే కాదు, ప్రపంచ కప్ వేదికగా భారత్ పాకిస్తాన్పై చేసిన ఒక ఆధిపత్య హెచ్చరిక. పాకిస్తాన్ బౌలర్లను రోహిత్ తన బ్యాటింగ్తో పూర్తిగా డామినేట్ చేశాడు. సెంచరీ తర్వాత కూడా అటాకింగ్ గేమ్ ఆడాడు. ఈ భారీ స్కోరుకు కారణం ఓపెనింగ్ పార్ట్నర్షిప్. మ్యాచ్ అక్కడే భారత్ వైపు తిరిగింది. రోహిత్ దండయాత్ర ముగిశాక విరాట్ కోహ్లీ 77 పరుగులు చేశాడు. భారత్ 336 భారీ స్కోరును 50 ఓవర్లలో చేరుకుంది. పాక్ చేసింగ్లో భారత్ బౌలింగ్ అటాక్ని తట్టుకోలేకపోయింది. ఆ మ్యాచ్తో ఇండియా పాకిస్తాన్పై వరల్డ్ కప్లో 7 సార్లు విజయాన్ని గెలిచింది. పాకిస్తాన్ 0తో అలాగే ఉండిపోయింది.